హాయ్ గైస్. ఇప్పుడు మీరు చూసిన వీడియోలో ఒక 50 నుంచి 60 కార్లు అక్కడున్న రెడ్ లైట్, ఆరెంజ్ లైట్, గ్రీన్ లైట్ అనే మూడు లైట్లను ఆధారంగా వాళ్ళు జంక్షన్ని క్రాస్ చేస్తున్నారు. సో ఈ జంక్షన్ని క్రాస్ చేయడానికి ఒక 50-60 ఏళ్ల క్రితం కనిపెట్టిన ఒక రెడ్ లైట్, ఆరెంజ్ లైట్, గ్రీన్ లైట్ అనే పద్ధతిని మీరు ముందు చూసిన వీడియోలో చాలామంది పాటిస్తున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఈ విధంగా ఉన్న అన్ని దేశాల్లో ఇలాగే పాటిస్తున్నారు. కాకపోతే ఇప్పుడు మనకి ఇదివరకు ఒక 15 years 10 years బ్యాక్ మనకి నోకియా 1100 అనే ఫోన్ ఉండేది. కానీ ఇప్పుడు iPhone 6 ఆర్ 6+ అనే ఒక ఫోన్ వచ్చే వరకు డెవలప్మెంట్ అనేది జరిగింది. జనాలు కూడా అలాగే అభివృద్ధి చెందుతూ 1100 వాడే వాళ్ళ నుంచి iPhone 6+ వాడే రేంజ్ వరకు రాగలిగారు. అంటే కొత్తదనం కోరుకున్నారు, అలాగే కొత్తదనం వచ్చింది, దాన్ని వాడారు. కానీ ఇక్కడ ఈ జంక్షన్ క్రాస్ చేసే పద్ధతిలో మాత్రం ఇంకా 60 ఏళ్ల క్రితం కనిపెట్టిన ఒక రెడ్ లైట్, ఆరెంజ్ లైట్, గ్రీన్ లైట్ అనే పద్ధతిని మాత్రమే అందరూ పాటిస్తున్నారు. ఈ పద్ధతిని ఎందుకు మనం చేంజ్ చేయకూడదు అంటే చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అని అంటారు ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్. సో ఈ జంక్షన్ క్రాస్ చేసే దాంట్లో మనం పాటించే గ్రీన్ లైట్, ఆరెంజ్ లైట్ అండ్ రెడ్ లైట్ అనే పద్ధతిని మనం ఎందుకు మార్చకూడదు? ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా లాంటి కంట్రీలో ఈ రెడ్ లైట్, ఆరెంజ్ లైట్, గ్రీన్ లైట్ అనే పద్ధతిని చాలామంది పట్టించుకోరు. ఓకే, ఇప్పుడు ఇండియాని ఏదో నేను పట్టించుకోవట్లేదు, వాళ్ళు పాటించాలి అలాంటి సేయింగ్స్ నేనేం చేయట్లేదు అలా అని చెప్పి ఇండియాని కించపరిచేటట్టు కాదు. కానీ అలాంటి ఇండియా అనే దేశంలో మనం కొత్తగా కనిపెట్టిన ఇంకో వేరే ఏదే పద్ధతి, అంటే ఈ జంక్షన్ని క్రాస్ చేసే పద్ధతి ఏదైనా కనుక్కొని ఇండియా లాంటి దేశంలో ఇంప్లిమెంట్ చేస్తే ఆ కొత్తదనాన్ని డెఫినెట్గా ప్రజలు అండ్ యూత్ అండ్ అందరూ యాక్సెప్ట్ చేస్తారు. రేపొద్దున్న ఆ ఇండియా కనుక్కున్న ఆ పద్ధతిని, జంక్షన్ క్రాస్ చేసే పద్ధతిని రేపొద్దున ప్రపంచవ్యాప్తంగా ఇలా సోకాల్డ్ 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి ఫాలో అవుతున్న జనాలు బోర్ కొట్టి ఆ కొత్త పద్ధతుల్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో నా ఉద్దేశం ఏంటంటే, మీలా ఎవరికైనా ఇలా ఈ రెడ్ లైట్, ఆరెంజ్ లైట్ అండ్ గ్రీన్ లైట్ క్రాస్ చేసే పద్ధతి, జంక్షన్స్ని ఆ క్రాస్ చేసే పద్ధతి కానీ బోర్ కొట్టుంటే మంచి ఐడియాస్తో మీరు ముందుకు రావాలని ఈ కిందన్న కామెంట్ సెక్షన్లో మీ వాల్యుబుల్ కామెంట్స్ని యాడ్ చేయాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్.